విశ్వాసం నమ్మకానికి మనము ఆ అంశాన్ని ఉదాహరించుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశం, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న రైతాంగం ఈరోజు ఉపాధి హామీ పథకం, భూమి లేని కూలీలకు ఒక పని కల్పించాలి 100 రోజులు. ఆ 100 రోజుల పని ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించవచ్చు అన్న గొప్ప లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపూర్లో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని దేశానికే అంకితం చేయడం జరిగింది. ఇదే విధంగా సమాచార హక్కు చట్టం కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో పారదర్శకమైన పరిపాలనను అందించాలి అనంటే పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులను అన్నింటినీ వారు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే వారు ఏ మాత్రం కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా 10 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలన అందించడమే కాకుండా చట్టంలో సమూలమైన మార్పులను తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం, గతంలో ప్రభుత్వాలు భూమి సేకరించాలన్నప్పుడు, భూమి తీసుకోవాలనుకున్నప్పుడు భూ యజమానులతో సంబంధం లేకుండానే తీసుకునే పరిస్థితులు, నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వక అన్యాయం జరుగుతున్న సమయంలో 1894 దాదాపుగా 113 సంవత్సరాలు భూసేకరణ చట్టం ఒకే విధంగా కొనసాగింది. బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన భూసేకరణ చట్టం స్వతంత్రం వచ్చినాక కూడా దాదాపుగా 6.5 దశాబ్దాలు అదే చట్టాన్ని కొనసాగించిన. అలాంటి చట్టాన్ని సవరించడం ద్వారా భూమి కోల్పోయే యజమానులకే కాదు, భూమి లేని గ్రామాలను నమ్ముకొని కుల వృత్తులు, చేతి వృత్తుల ద్వారా గ్రామాల మీదనే ఆధారపడ్డ నిరుపేదలకు కూడా మీరు R&R ప్యాకేజ్ అమలు చేసినప్పుడు వాళ్ళను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఒక గొప్ప మానవవాదం వారు చూపించింది అధ్యక్ష. ఎందుకంటే భూసేకరణ చట్టం గ్రామాలు ముంపుకు గురైనప్పుడు గ్రామంలో ఉండే భూ యజమానులకు లేదా ఆస్తులున్న వాళ్లకు మాత్రమే నష్టపరిహారం వచ్చేది. గ్రామాన్నే నమ్ముకున్న కుల వృత్తులు, చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు, భూమి లేని వాళ్ళు, సొంతంగా ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేది కాదు అంతకంటే ముందు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ద్వారా గ్రామాలలో ఉన్న, ముంపుకు గురైతున్న గ్రామాలలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులను, చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం అందించాలి. గ్రామమే మునిగినప్పుడు, గ్రామం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు నిరాశ్రయులు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడ బ్రతకాలనో తెలియని పరిస్థితి. ఇది ఒక మానవత్వం లేని ఆలోచన కాబట్టి దీన్ని తప్పకుండా తొలగించి వాళ్లకు నష్టం పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కష్టం కలగకుండా చూడాలని ఆ చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ పోడు భూముల పట్టాలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అని అంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను, గిరిజనులను ఆదుకోవడానికి అటవీ హక్కుల చట్టాన్ని కూడా సవరించడం ద్వారా వాళ్ళ పట్ల కూడా మానవతావాదంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు అధ్యక్ష. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసిండ్రో ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా, ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. అలాంటి నాయకుడిని, ఒక గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, మానవతావాదిని కోల్పోవడం అనేది మన దురదృష్టము. నిజంగా తీరని అన్యాయం ఈ దేశానికి జరిగిందని నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు వాళ్ళ కుటుంబం బాధ కంటే ఈ దేశంలో ఉండే నిరుద్యోగ యువత, ముఖ్యంగా ఈ దేశంలో ఈరోజు ప్రపంచానికే మన మేధా సంపత్తిని ఎగుమతి చేయగలుగుతున్నాము అని అంటే ఈరోజు సరళీకృత విధానాలు తీసుకురావడం ద్వారా మన దగ్గర చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ఈరోజు ప్రపంచంలో ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నాము అని అంటే వారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలతో ఈ దేశంలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచ దేశాలనే ఆర్థిక రంగాలలోనే కాకుండా సాంకేతిక రంగాలలో శాసించగలిగే స్థాయికి మనం ఎదిగినము అని అంటే ఇందులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర
వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ సందర్భంగా ఈ సభలో. అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు